అందరికీ నమస్కారం. నేను మీ మధురై రంగసాయి రెడ్డి. ఈరోజు అసైన్మెంట్ భూముల క్రమబద్ధీకరణ సంబంధించి రకరకాల సందేహాలైతే సామాన్య రైతుల కానుంచి అలాగే భూములు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వరకు కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి. సరే, అసైన్మెంట్ భూమి క్రమబద్ధీకరణ అంటే ఏంటి, అట్లాగే అసైన్మెంట్ భూములు ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ ఏదైతే యాక్ట్ ఉందో 1977 ఆ చట్ట ప్రకారము యాజమాన్య హక్కులు ఎప్పుడు వస్తాయి, యాజమాన్య హక్కులు వచ్చిన తర్వాత అమ్ముకోవచ్చా అనే విషయంలో ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సాధారణంగా మనందరికీ తెలుసు, అసైన్మెంట్ భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎందుకోసం కేటాయిస్తుందంటే సాగు కోసం, అలాగే ఇల్లు నిర్మాణం కోసం. సాధారణంగా వీటిని వేరే వాళ్ళకి అమ్మకూడదు. కానీ అమ్మాలంటే ఎట్లా అంటే, ఎవరి పేరు మీద అయితే అసైన్మెంట్ భూమి ఇచ్చారో వాళ్ళకి సాధారణంగా ఇది నిషేధిత జాబితా 22A ప్రకారము ఉంటుంది. నిషేధిత జాబితాలో ఉన్నప్పుడు ఆ భూమిని క్రయ విక్రయాలు కానీ బహుమతులు కానీ ఇవన్నీ చెయ్యకూడదు. ఇది నిషేధిత జాబితా. నిషేధిత జాబితా నుంచి తొలగించాలి అంటే ఆ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ కావాలి అంటే 20 years పైన అది అసైన్మెంట్ చేసి ఉండాలి ఆ రైతుకి. ఆ 20 years చేసిన తర్వాత తనకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇవ్వమని రెవెన్యూ శాఖ వారికి లేదా జిల్లా కలెక్టర్కి ఆ రైతు దరఖాస్తు చేసుకున్న ఎడల వాళ్ళకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ప్రభుత్వం అనేది జారీ చేస్తుంది. ఒకసారి ఫ్రీ హోల్డ్ అంటే సంపూర్ణ హక్కులు ఆ భూమి మీద వచ్చినప్పుడు అది ఎవరికైనా అతను అమ్ముకోవచ్చు, బహుమతి ఇచ్చుకోవచ్చు. దాన్ని ప్రీ హోల్డ్ సర్టిఫికేట్ అంటాం. అది ఎవరికి ఇస్తారంటే ఈ 1977 యాక్ట్ ప్రకారం 20 years ఎవరైతే అనుభవంలో ఉంటారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు అమ్ముకోవచ్చు. అప్పుడు కాకుండా మిగతా టైంలో అమ్ముకున్నారంటే దాన్ని నేరంగా పరిగణించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం అయితే లేకపోలేదు అనే విషయం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ.